నేను అడుగుతున్నాను, ఈయన తల్లిదండ్రులు, యోధా గారి తల్లిదండ్రులు ఎవరు? యాకోబు. బాగా వినండి. యాకోబు గారి భార్యలు ఉన్నారు, భార్య కాదు, భార్యలు. ఆ మొట్టమొదటి భార్య ఎవరు? లేయమ్మ. ఆ లేయమ్మకు పుట్టినోడే చెప్పండి, యోధా. ఏంటి ఇలా యొక్క గ్రాఫ్ ఏంటో, ఎలాంటి కండిషన్లో వాళ్ళ మమ్మీకి పుట్టాడు ఒకసారి చూద్దాం. ఒక్కసారి ఆదికాండం అదే ఆదికాండం 29వ అధ్యాయం తీయండి. 29వ అధ్యాయం 29వ అధ్యాయం ఒకసారి ముందుకెళ్దాం. 29వ అధ్యాయం 30 వచనం నుంచి చూద్దాం. వీళ్ళు సుమారు 2 గంటలు 3 గంటలు చెప్పమంటున్నారు. ఆల్రెడీ 11 అయింది. ఇక 2 గంటలు 3 గంటలు అంటే 1 గంట అవుతుంది. నేను అడుగుతున్నాను, వినే దాన్ని బట్టి నేను చెప్తాను, నడిపింపుని బట్టి చెప్తాను. వాళ్ళు చెప్పేమంటే చెప్పేదానా? నీకు చెప్పడానికి ఎప్పుడైతే స్టోరీ రాసుకుని చెప్పడానికి అడుగుతున్నాను. నడిపింపు ఉండాలి. నాకు ఎలా నడిపింపు ఉంటే చెప్తాను, మీరు వింటే చెప్తాను. 7 సేవలు అంటే నా ఏవి చూసారంటే ఇప్పుడే ముగించేస్తాను. చూద్దాం ఒకసారి, జాగ్రత్తగా విందాం. 29వ అధ్యాయం 30 వచనం. యాకోబు రాహేలును కూడెను, మరియు అతను లేయా కంటే రాహేలును బహుగా ప్రేమించి అతనికి మరి 7 ఏండ్లు కొలువు చేసెను. లేయా దేశింపబడుట యెహోవా చూసి ఆమె గర్భము తెరిచెను. రాహేలు గొడ్రాలై ఉండిన. అక్కడ రాస్తున్న మాటలు చూడండి. యాకోబు ఎవరిని ప్రేమిస్తున్నాడట? రాహేల్ని. నడుతున్నాను, రాహేల్ని ప్రేమించడానికి మొదటి భార్య ఎవరండి? లేయమ్మ. ఇప్పుడు అన్యాయానికి గురైంది ఎవరండి? లేయమ్మ. అసలు లేయమ్మకి ఎలాంటి కండిషన్లో పెళ్ళయిందండి? ఒక వంకర తండ్రి, చేతగాని తండ్రి తన మోసంతో చేస్తే బలైపోయిన ఇంటి కూతురు ఎవరు? లేయమ్మ. కొంతమంది తల్లులు ఉంటారు చూసారా, వీళ్ళని అసలు ఏమనాలో తెలియదండి. కూతుర్ని అంటారు, నడుతున్నాను, తన ఇష్టం ఏంటి, ఇష్టం కానిదేంటి, తన చేసుకుంటుందా చేసుకోదా, ఇదేం ఆలోచించకుండా గాడిదికి గుర్రానికి మెడలో ఒక గుదికర కడతారు చూసారా, అలాగో పెళ్ళోడు గడేస్తారు. నేను అడుగుతున్నాను, బలవంతంగా చేసిన పెళ్ళిళ్ళు నిలబడతాయా? బలవంతంగా చేసే కాపురాలు నిలబడతాయా? బలవంతంగా ఇష్టం లేనోడు చేస్తే నడుతాను, ఆడితో కాపురం చేస్తుందా? రేపు పొద్దున్న వాడు కళ్ళు కప్పే పని చేస్తే ఈ పిల్ల బతుకుతుందా? ఆడు బతుకుతాడా? ఈయన అడుగుతాను, ఆడు ఉండగలడా మనశ్శాంతిగా? చివరికి ఆడు ఉండలేక ఈమె ఉండలేక ఈడు వెళ్ళి ఆమెను చంపిన మొత్తం కుటుంబం నరుక్కుని చేస్తా చావదా? నన్ను పెళ్ళిళ్ళు చేస్తున్నప్పుడు చేసుకుంటావా చేసుకొని అడుగు. నువ్వు అన్నీ అడుగుతావుగా, ఈ కూర వేసుకుంటావా, ఈ డ్రెస్ వేసుకుంటావా, నువ్వు అన్నీ అడుగుతావు. ఈ పిల్లోని చేసుకుంటాను అడగవా? వాళ్ళకి ఒక ట్రెడిషన్ ఉందంట. ఆ ట్రెడిషన్ ఏంటంటే, ఆ తండ్రి అంటే ఈ లేయమ్మ తండ్రి పేరు మీకు తెలుసు, ఏం పేరు? లాబాను. లాబాన్ అంటేనే లాభం లేకుండా ఏ పని చేయడు. అదో రకమైన ఆయనకి ఏదో ఒక లాభం ఉండాలి. అడుగుతున్నాను, ఏమి లాభం? వాళ్ళ ఊర్లో ఒక ట్రెడిషన్ ఉందంట. ట్రెడిషన్ ఏంటంటే, పెద్దమ్మాయి కావకుండా చిన్నమ్మాయి అడుగుతున్నాను, పెద్దమ్మాయి కాకుండా చిన్నమ్మాయికి చేరన్న జ్ఞానం నీకున్నప్పుడు పెద్దమ్మాయిని ఎట్లా అన్యాయంగా అతని మీదకు తోసేస్తున్నావు? తప్పు కదా అని అడుగుతున్నాను. ఆ మనిషికి పూర్తిగా ఇష్టం ఉందా? ఆ మనిషికి ఆ చిన్నమ్మాయి మీద ఉంది. ఆ చిన్నమ్మాయి ఎవరు? రాహేలు. ఆయన రాహేల్ని ఇష్టపడతాడు. ఈయన ఏం చేస్తున్నాడంటే, పెద్దమ్మాయి కాకుండా చిన్న అమ్మాయిని చేరు అల్లుడు కానీ అల్లుడు మరి చేసుకుని ఒక మాట అడగాలి కదండి. లైట్ ఆరిపేసి పెళ్లి చేసాడు ఈ మనిషికి. ఎవరికి? నేను అడుగుతున్నాను, ఇంకా ఆయనకి పెళ్ళి అంటే ఇంకా లైట్ ఉందా, లైట్ ఆరిపోయిందా, ఎలిగింది, ఇంకేం పగల రాత్రి ఒకలా ఉందా ఆయనకి? ఎవరికి? ఇంక పెళ్ళి అంటే కొంతమంది చూసారా, ఇంకా ఆడికి పెళ్ళి అంటే అని పట్టుకోలేము. ఇంకా మా హెడ్ మాస్టర్ చెప్పేవాడు ఏమనంటే, మా హెడ్ మాస్టర్ ఏమని ఇవ్వడంటే, రే పెళ్ళికి ముందు ఎలా ఉంటుందంటే ఏనుగు ఎక్కుతున్నంత ఆనందంగా ఉంటుందంట. ఆయన భలే చమత్కారంగా జోకులు వేసేవాడు. ఆయన ఇంకా ఉన్నాడు, దేవుడికి ఆయనకి ఇంకా ఆరోగ్యం వల్ల. అయితే ఆయన ఏమనేవాడు అంటే, రే పెళ్ళి చేసుకునే ముందు ఎలా ఉంటుందంటే ఏనుగు ఎక్కుతున్నంత ఆనందంగా ఉంటుందిరా, ఆఫ్టర్ మ్యారేజ్ పెళ్ళి అయిన తర్వాత ఏనుగు మన మీదకి ఎక్కినట్టు ఉంటుందిరా. దట్ ఈజ్ మ్యారేజ్ రా అనేవాడు ఆయన. మీరు గుర్తుపెట్టుకోండి. ఈ పెళ్ళి అనగానే కొంతమంది కూరగాయలు చూసారా, ఆ మట్టి రాసి, ఈ మట్టి రాసి, ముల్తాన్ మట్టి రాసి, ఇంకే మట్టి రాసినా నువ్వు ఎలకతోలు ఏడాది ఉతికినా నలిపేరు అయ్యా. అడుగుతున్నాను, నిన్నుగా ఇష్టపడేది ఉండాలి. గుర్తుపెట్టుకో, నిన్నుగా ఇష్టపడాలి. నిన్ను ఏదో నీ సోకులు సరదాలు కాదు. నాకు ఆ అబ్బాయి వ్యక్తిత్వం ఇష్టమని ఇష్టపడాలి. నీ రంగు చూసి, పొంగు చూసి, వాట్సాప్ స్టేటస్ చూసి, నీ ఇన్స్టా ఫాలోయింగ్ చూస్తే అడుగుతున్నాను, ఈ ఫాలోయింగ్లు బ్యాచ్ నీకు మళ్ళీ చెప్తాను పొగట్టేస్తారు ఏమనుకుంటున్నావు?
నువ్వు నడుతున్నావు, నిన్నేం చూడాలి, నిన్నేం చేసి నడుతున్నాను. ఈ రంగు నువ్వు అలా చేసి ఆ మట్టి రాసి ఈ మట్టి రాసి రాస్తే ఎంతకాలం ఉంటుంది ఆ రంగు? 2 గంటలు మళ్ళీ ఎండలో తిరిగితే పోద్ది. నడుతున్నాను 2 నెలలు నువ్వు ఎక్కడికి వెళ్ళకుండా బాగానే పెంచు కలర్ నడుతున్నాను. 2 నెలలు నడుతున్నాను, 2 గంటలు ఏ పనికి వెళ్ళు నడుతున్నాను. కలర్ చూసి ఇష్టపడే వాళ్ళు కాదు నడుతున్నాను. డ్రెస్ కోడ్ కాదు, నిన్నుగా నువ్వు ఎలా ఉన్నా నీ వ్యక్తిత్వాన్ని ఇష్టపడాలి. అలాంటి వ్యక్తులకే నువ్వు జత కట్టాలి. కొన్ని ఎథిక్స్ నువ్వు ఫాలో అవ్వాలి. ఇక్కడ మ్యారేజ్ లైఫ్ సెట్ చేస్తున్నారట. ఆ అమ్మాయి గుర్తుపెట్టుకోండి, ఇతను లాభం అనగా ఏ లాభం లేకుండా చేయడు. ఈయన లాభం లేకుండా చేయడు కనుక పెద్ద అమ్మాయి గుర్తుపెట్టుకోండి పెళ్లి చేయాలని డిసైడ్ అయిపోయాడు. అరే లైట్ ఆరిపోయి పెళ్లి లేటి, ఎలుగు లేని పెళ్లి లేటి, చీకట్లో పెళ్లి కనీసం అడగలి కదండి. పెళ్ళి అనగానే ఇంక దూకేస్తున్నాడు అంతే. అంతే ఆ నైట్కి నైటే పెళ్ళి అయిపోయింది. ఆ పెళ్ళి అయిపోతే ఆ తర్వాత చూసాడు. ఆ చూసిన తర్వాత నేను చేసుకున్నది రాహేల్ని కాదు, రాహేల్ అలా అక్కనని అర్థమైనప్పుడు సారీ మరి నాకు తెలియదు, మీ నాన్నగారు ఇన్వాల్వ్మెంట్ వల్ల ఇలా జరిగింది, మీ నాన్నగారు ఇన్వాల్వ్మెంట్ అయ్యారు కనుక నాకు ఇలాగ అయింది, నా సైడ్ నుంచి ఏ తప్పు లేదంటే బాగున్ను. గుర్తుపెట్టుకోండి, ఆయన పట్టించుకోక చెప్పండి, ఈయన పట్టించుకోకపోతే అటు భర్త వలన ఇటు తండ్రి వలన అన్యాయం అయిపోతున్న ఇంటి ఇల్లాలు ఎవరండి? ఇప్పుడు రాసి పెట్టుకోండి, తల్లిదండ్రుల వల్ల కానీ భర్త వల్ల కానీ ఏ ఇల్లాలన్నా ఏడిసిందో, ముఖ్యాంశాలు మరోసారి మళ్ళీ చెప్తున్నా, తల్లిదండ్రుల వల్ల కానీ ఏ భర్త వల్ల కానీ వెనకాలన్న ఇల్లాలు ఏడిసిందో నిన్ను నలిపి పడేస్తాడేమనుకుంటున్నావు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, రాహేలుని యాకోబు పట్టించుకుంటున్నాడు, రాహేలుని యాకోబు ప్రేమిస్తున్నాడు. మరి లేయని ఎవరు ప్రేమిస్తున్నారు? తండ్రి ప్రేమించక, భర్త ప్రేమించక, చెల్లి సోకులు చూపిస్తూ తన భర్తను వల్లో వేసుకుని తిరుగుతుంటే ఈ తల్లికి వాదార్పిచ్చేది ఎవరు? ఆ పెళ్లి చేసిన పెద్దలు వచ్చారా? ఆ పెళ్లి రోజు వస్తారా? వాళ్ళు నడుతున్నాను, ఈ పెళ్లి పెద్దలు వచ్చారా? ఆ యాకోబుకి సపోర్ట్గా నిలబడిన ఆ మామ వచ్చాడా? ఎవడొచ్చాడు? ఎవడో రాలేదు. మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఇది ఎంగేజ్ నడుతున్నాను, ఇది యవనస్తుల యొక్క సభ కనుక మీకు చెప్తున్నాను. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, పెళ్లికి ముందు మనకు బోర్డు సలహాలు ఇస్తారు. ఆ సలహాలు ఏంటంటే, చేసుకోరే నీకు ఎందుకు మేము ఉన్నాగా అంటారు. చేసుకుని ఒకటి కనబడితే ఒట్టు, మళ్ళీ చెప్తున్నాను, చేసుకోరా నీకు మేము ఉన్నాగంటే ఎవడున్నాడో నీకు ఆవిడ చెప్పండి, ఆవిడకు నువ్వు, మీరు ఒకరినొకరు అర్థం చేసుకోవడమే తప్ప మనసుకు నచ్చి అన్ని విధాలుగా నచ్చి మెచ్చి చేసుకుంటేనే మీరు ఆనందంగా ఉండగలరు తప్ప ఎవరో మోటివేట్ చేసిన పెళ్లి చేసుకుంటే ఆ కాపురాలు కొన్ని రోజులు మీకు ఒకరికి పాడదు. పైగా మీరు అర్థం చేసుకుంటే మీ మధ్య వాక్యం లేదో ఒట్టుగా చచ్చిపోతారు మీ ఇద్దరు. మళ్ళీ చెప్తున్నాను, అందుకే చెప్తున్నాను, డబ్బుని బట్టి చేసుకోవద్దు, కలర్ని బట్టి చేసుకోవద్దు, ఫేమ్ని బట్టి చేసుకోవద్దు, గవర్నమెంట్ జాబ్ని బట్టి చేసుకోవద్దు, ఆ అమ్మాయిని బట్టి లేదా ఈ అబ్బాయిని బట్టి ఈ రికమెండేషన్లు ఏమీ వద్దు, మా పెదనాన్ని చెప్పాడు చిన్న అని చెప్పి ఇవేమీ వద్దు. కొన్ని విలువలు పాటించి చేసుకోండి. అలా అని తల్లిదండ్రులను ఎదిరించి చేసుకోవడానికి రిజిస్టర్ ఆఫీస్ చుట్టూ తిరగకండి, తొక్కుపడేస్తాడు దేవుడు. మళ్ళీ చెప్తున్నాను, కొన్ని విలువలు ఉంటాయి. మళ్ళీ చెప్తాను, అలాంటి ఎంకరేజ్మెంట్లు మీరు చేయకండి. ఇక్కడ చూస్తున్న విషయాలు మీరు చూడండి. ఈ తండ్రి గారు ఎవరైతే ఉన్నారో లాబాను గారు పెద్ద కూతురికి అన్యాయం చేశాడు. ఎప్పుడైతే అన్యాయం చేశాడో, మంచిదని నన్ను అడిగితే రాహేలన్నా పొగరబోద్దేమో కానీ లేయమ్మ మంచి అమ్మాయి. ఎందుకంటే రాహేల్కి లేయమ్మకి డిఫరెన్స్ ఏముంది? జస్ట్ డిఫరెన్స్ ఏంటి చెప్పినా, కొంచెం ఐస్ చిన్నగా ఉంటాయి అంతే, కళ్ళు చిన్నగా. అంటే సేమ్ పర్సనాలిటీ ఇద్దరిదే, చూడ్డానికి ఇద్దరు ఒకలాగే ఉంటారు, కాకపోతే కొంచెం కళ్ళు చిన్నగా ఉంటాయి. ఈ రాహేల్ కళ్ళు చక్కగా ఉంటాయి. కళ్ళు బాగుంటే ఏం కాదు, బుద్ధి పోలేదుగా ఇవిడిది. నడుతాను, కళ్ళు బాగున్నాయి, బుద్ధి బాగాలేదు ఇవిడికి, మాటలు బాగు, అదో రకమైన గర్వం ఇవిడికి. ఎవరికి? రాహేలమ్మకి. కానీ లేయకున్న గొప్ప విలువలు ఏంటో తెలుసా? లేయమ్మకున్న గొప్ప విలువలు ఏంటంటే, తండ్రి తలదించమన్నా తలదించుతుంది, భర్త పట్టించుకోకపోయినా తలదించుతుంది. ఆ అమ్మాయికి ఉన్న గొప్ప విలువలు ఏంటంటే, అటు నాన్న కుటుంబాన్ని బయటెట్టదు, ఇటు భర్త కుటుంబాన్ని బయటెట్టదు. ఆ అమ్మాయికి ఉన్న గొప్ప గుణం ఏంటంటే, ప్రతిదీ గుండెల్లో పెట్టుకుని ఆ దేవుడికి చెప్పుకుంటుంది. ఇప్పుడు చెప్పండి, ఒక ఇంటి ఇల్లాల కాపురం ఎలా చేయాలంటే నన్ను అడిగితే లేయమ్మలాగా చెయ్యాలి, ఓర్చుకోవాలి. నువ్వేం చేస్తావు? దిశ పోలీస్ స్టేషన్ ఫోన్ చేస్తావు. ఎవరికో మీ ఆయన కోసం అడుగుతున్నాను, మీరు బయట వాళ్ళ సంగతి ఏమన్నా కానీ దేవుని బిడ్డలుగా మీకు సలహా ఇస్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఇది పాటించండి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఏదన్నా గొడవ అయినప్పుడు నువ్వు మాట ఎదురు చెప్పేవాడు ఇంకా రెచ్చిపోతాడు.
నువ్వు ఇంకా మాటకి మాట మా అమ్మకి చెప్తాను, నాన్నకి చెప్పాను అన్నావంటే నీ దిక్కును కూడా చెప్పుకుంటాడు. అది పద్ధతి కాదు, గుర్తుపెట్టుకో. నువ్వు ఆడిని బెదిరిస్తాడు, లొంగడు, మగోడు లొంగుతాడా? అలా నేను మగాళ్ళకి సపోర్ట్ చేయట్లేదు, మగ బుద్ధి ఏంటో చెప్తున్నా. ఇంకా నేను చెప్తున్నా, పోలీస్ స్టేషన్ తొక్కిన కాపరాలు కానీ, కోర్టు మెట్లు తొక్కిన కాపరాలు కానీ కలిసి బతకవని చరిత్ర రికార్డ్స్ చెబుతున్నాయి. ఇవి ఎలా ఇడిపోవాలో సెక్షన్ అట్రాక్ట్ చేస్తాయి తప్ప, ఇవి ఎలా ఇడిగిపోవాలో నీకు FIR ఫైనల్ సెక్షన్ చెప్తాయి తప్ప, నీకు ఎలా ఇడిపోవాలో ఇడాకులకి మార్గాలు సరాలు చేస్తాయి తప్ప, ఇవి నిన్ను కలిసి కలపడానికి పనికి రావు. నువ్వు పెద్ద పోలందేవిలాగా నేను 100 ఫోన్ చేస్తాను, కంప్లైంట్ ఇస్తానంటే ఆడంటాడు ఇచ్చికే 4 రోజులు జైలుకి పోతాను అంటాడు. ఆ మాటలు అర్థమవుతున్నాయా? నీతో ఉండే కూడా జైల్లో చెప్పకూడదు ఏంటా అంటాడండా. గుర్తుపెట్టుకోండి, అందుకే గుర్తుపెట్టుకోండి. కేసులు నడతారు, కేసులు వరకు మీరు దేవుని బిడ్డలో మళ్ళీ చెప్తున్నా, ఓర్చుకోండి, దేవునికి చెప్పుకోండి, భరించండి. మీకన్నా అన్యాయంగా బలైపోయిన ఇల్లాలు బైబిల్లో ఉన్నారు. ఆ తల్లుల జీవితాలు వాళ్ళ తండ్రులు చక్కబెట్టలేదు, తల్లులు చక్కబెట్టలేదు. ఆ తల్లుల జీవితాలు దేవుడే చక్కబెట్టాడు. అది విషయం మీకు అర్థమైతే, ఆ చరిత్ర మీకు జ్ఞాపకం వస్తే, ఇలాంటి తల్లులు మీకు మాదిరి అనిపిస్తే, నేను ఇచ్చే ఒక సహోదరుగా, తమ్ముడుగా, అన్నగా మీకు ఇచ్చే సలహా ఏంటంటే ఓర్చుకోండి. లేయమ్మలాగా ఓర్చుకోండి. ఆడు ఎట్టాంటోడైనా ఓర్చుకోండి. తన కళ్ళ ముందు నడుతున్న ఆయన తిరుగుతున్నది, యాకోబు గారు తిరుగుతున్నది కళ్ళ ముందు ఎవరితో? పక్కింటి ఆవిడతోనా, ఎదురింటి ఆవిడతోనా? చెప్పుకుంటే సిగ్గుసేడు చెప్పండి. ఆయన తిరుగుతున్నది ఎవరితో? పక్కింటి ఆవిడతోనే, ఎదురింటి ఆవిడతోనే, లేదా ఊరు వాడ కానీ ఆ పక్కూరు ఆవిడతోనే, ఎవరితోని? సొంత సెల్లి నడుతున్నాను. ఈవిడ కాపురంలో నిప్పులెట్టింది ఎవరో కాదు, సెల్లే. అయ్యో ఏదో జరిగింది, జరిగిపోయింది, ఏదో మేము ముందు లవ్ చేసుకున్నా కానీ మా అక్కని చేసుకుంటే ఇది కరెక్ట్ కాదని ఈవిడ ఆగిపోవాలి కదండి. ఈవిడ ఆగలేదట. అడుగుతున్నాను, మాది ట్రూ లవ్ అంది ఈవిడ. ఎవరు? గుర్తుపెట్టుకో, మా ప్రేమను ఎవరు ఆపలేరు, మా నాన్న ఆపలేడు, ఎవరో మా అక్క ఆపలేదు అన్నట్టు ఉంది. ఎవరు చెప్పండి? ఇలా తిరుగుతుంది. ఎప్పుడైతే ఇలా తిరుగుతుందో అని అడుగుతున్నాను. ఇలా చట్టా పట్టాలు వేసుకుని చేసుకున్న వాడు చేతులు పట్టుకుని తిరిగితే ఆమెకి ఎలా ఉంటుందండి? అందుకే చూస్తున్నాడు దేవుడు, చూస్తున్నాడు. చూసిన మాటలే ఈ పవిత్ర గ్రంథంలో దేవుడు నమోదు చేశాడు. ఎందుకంటే చరిత్రలు ఎలాంటి కుటుంబాలు, ఇలాంటి భర్తలు, ఎలాంటి తల్లులు, ఇలాంటి కన్నీళ్ళు ఉంటాయని దేవుడికి తెలుసు కనుకే రికార్డుతో సహా నమోదు చేశాడు. ఏమంటున్నాడు చూడండి. యాకోబు రాహేలును కూడెను, మరియు అతడు లేయా కంటే రాహేలును బహుగా ప్రేమించి అతనికి మరి ఏరేండ్లు కలుగు చేసెను. లేయా దేశింపబడి యెహోవా చూసి, ఆ మాట మీకు ఎలా ఉందనో తెలియదు కానీ, లేయా దేశింపబడుతుందని లాబాను చూడలేదు, లేయా దేశింపబడుతుందని లేయాల అమ్మ చూడలేదు, లేయా దేశింపబడుతుందని పెళ్లి పెద్దలో చూడలేదు, లేయా దేశింపబడుతుందని సొంత చెల్లి చూడలేదు, లేయా దేశింపబడుతుందని దేశంలో ఎవడో చూడలేదు. లేయా దేశింపబడటం ఎవరు చూశారు? సైన్యములకు అధిపతి యెహోవా చూశాడు. మళ్ళీ చెప్తున్నాను, ఇంట్లో ఇల్లాలు మరిదల వల్ల కానీ, ఆడబడుసుల వల్ల కానీ, అత్తల వల్ల కానీ, భర్త వల్ల కానీ, ఏ తల్లి అయినా మంచి తల్లి, మళ్ళీ చెప్తున్నాను, మంచి తల్లులు, దేవుడికి పడేర్చే తల్లులు దూషింపబడితే దేవుడు చూస్తాడు. మళ్ళీ చెప్తున్నా, మంచి తల్లులు ఎందుకంటున్నానంటే దాంట్లో మరి డిస్క్లైమర్ ఉంది. ఎందుకంటే ఏలే అత్తల్ని ఏడిపించేస్తారు, ఏలే భర్తను లేనిపోయిన మాట్లాడుతున్నారు. దానికి మంచి తల్లు, భక్తి పడి ఏడ్చే తల్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని దేవుడు పట్టించుకుంటాడు. అందుకే ఆమెను దేవుడు వేస్తున్న మొట్టికాయలు ఏంటో తెలుసా? లేయాని దేశం పట్ట యెహోవా చూసి ఆమె గర్భము తెలిసి రాహేల్ని గొడ్రాలను చేశాడు. ఇప్పుడు చెప్పండి, దేవుడు తనను ప్రేమిస్తున్నాడు. ఆ దినాల్లో దేవుడు ప్రేమ ఎలా చూపిస్తున్నాడంటే తనకి బిడ్డలు ఇచ్చాడు. ఎప్పుడైతే బిడ్డలు ఇచ్చాడో మొదటి కొడుకు పుట్టాడు. ఆ మొదటి కొడుకు పేరు చెప్పండి, ఇదో వంకరోడు ఈ మనిషి ఎవరు చెప్పండి? రూబేన్. ఆ రూబేన్ ఎప్పుడైతే కన్నాడో ఆ రూబేన్కి పేరెట్టిందట, రూబేన్ అని పేరు పెట్టింది. ఎందుకు పెట్టిందట? 32 వచనంలో, లేయా గర్భవతి కానీ యెహోవా నా శ్రమను చూసి ఉన్నాడు కనుక నా పెనిమిటి నన్ను ప్రేమించిన కదా అనుకుని అతనికి రూబేను ఏమని పేరెట్టింది? అయ్యో ఇన్ని రోజులు నా భర్త నన్ను ప్రేమించలేదు, నా భర్త నన్ను ప్రేమించకపోయినా దేవుడు నన్ను ప్రేమించి నాకు బిడ్డనిచ్చాడు. ఇప్పుడు నా బిడ్డను చూసి పరుగునొచ్చి బంగారం లాంటి మగబిడ్డన కన్నావు, నిన్ను కాకపోతే నేను ఇంకెవరిని ప్రేమిస్తానని బిడ్డను చూసి నన్ను చూస్తాడనుకుని నా భర్త నా వైపు చూస్తాడని అర్థం వచ్చే పేరే
రూబేన్. రూబేన్ అంటే చెప్పిన నా వైపు చూస్తాడు, చూసుట అంటే తన భర్త తన బిడ్డను బట్టి నా భర్త నా వైపు చూస్తాడని పేరెట్టుకుంది. ఈ పేరెట్టిన చూస్తాడు చూస్తాడంటే రూబేన్ పేరేంటి? చూస్తాడు. ఎవరు చూస్తాడు? మా ఆయన చూస్తాడు. మళ్ళీ అర్థమవుతున్నా? మా ఆయన నా వైపు చూస్తాడు, నా వైపు చూస్తాడని రూబేన్ అనే పేరు పెట్టినా ఈయన లేవా వైపు చూడలేదు, చెప్పండి, రూబేన్ వైపు చూడలేదు. మరి ఎవరైపు చూశాడు? ఆవిడైపే చూస్తాడు. ఎవరు ఆవిడ? అది సౌదిపూర్ ఎక్కడో లేదు, చెప్పండి, ఆవిడకి ఇంట్లోనే ఉంది. ఆవిడ వైపే చూశాడు. సరే, రెండవసారి ఏం జరిగింది? ఆమె మరలా గర్భవతి కుమారుని కానీ నేను ఇంకా దేశింపబడుతున్నానన్న సంగతి యెహోవా విన్నాడు గనక ఇతడు నాకు దయచేసి అనుకుని అతనికి సిమియోన్ అని పేరు పెట్టింది. ఇప్పుడు భయమేనండి, ముందేమో చూస్తాడని పేరు పెట్టింది, ఇప్పుడు రెండోసారి పెట్టిన పేరు ఏంటంటే ఈసారి నా భర్త నా బాధ వింటాడు అనుకుంది. నేను అడుగుతున్నాను, ముందు చూస్తాడని పేరు పెట్టినా ఆయన ఆవిడ వైపే చూశాడు. ఈసారి వింటాడని రెండో కొడుక్కి సిమియోను పేరు పెట్టినా ఆవిడ మాటే వింటున్నాడు. ఈసారి మూడోని కన్నదా? చెప్పండి. ఆమె మరలా గర్భవతి కుమారుని కానీ తుదకి ఈసారి పెనిమిటి నాతో హత్తుకొని ఉండునని అతనికి 3 కుమారుని కంటిని గనక అందుచేత అతనికి లేవి అని పేరు. అంటే మొదటోడు పుట్టినప్పుడు చూస్తాడనుకున్నా చూడలేదు, రెండోవాడు పుట్టినప్పుడు కనీసం నా వైపు చూడటం కాదు వింటాడనుకున్నాను, కనీసం వినలేదు. ఇప్పుడు మూడోవాడు పుట్టాడు. ఇప్పుడు ఏం చేస్తాడంటే ఈ మూడోవాడిని బట్టి నన్ను వచ్చి పరుగు పని 3 మగపిల్లలను బంతుల్లాటోళ్ళని అన్నావు, నువ్వు కాకపోతే ఇంకెవరు గొప్ప వెళ్ళాలని ఇలా హక్ చేసుకుంటాడు అనుకుని పెట్టింది పేరు. కానీ మళ్ళీ ఎవరిని హక్ చేసుకున్నాడు చెప్పండి? చూస్తాడంటే ఆవిడ వైపు చూస్తున్నాడు, వింటాడంటే ఆవిడ మాట వింటున్నాడు, హత్తుకుంటాడంటే ఆవిడని హత్తుకుంటున్నాడు. ఇంకా ఆవిడకి సీన్ అర్థమైంది. ఎవరికి? లేయమ్మకి. అప్పుడు పుట్టిన పోటుగాడే, చెప్పండి, యోధ. నా మాట్లాడుతున్నాయా? చూస్తాడనుకుంది చూడలేదు, వింటాడనుకుంది వినలేదు. ఇక్కడ బాగా వినండి, హత్తుకుంటాడనుకుంది హత్తుకోలేదు. ఇక తనకు అర్థమైపోయింది ఏంటంటే నా భర్త చూడడు, నా భర్త వినడు, నా భర్త నన్ను హత్తుకోడు, నన్ను ఎవరు హత్తుకున్నా ఎత్తుకున్నా నన్ను ప్రేమించే ఒకే ఒక శక్తి దేవుడు అనుకుని ఇంక భర్త 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 అని నా భర్త వెనకాల తిరిగే కన్నా నా దేవుని స్తుతిస్తే అంతకన్నా మిన్నైన కార్యక్రమం ఏమీ లేదని ఈసారి తాను పెట్టుకున్న పేరేంటి చెప్పనా? యోధ. యోధ అంటే చెప్పనా, నా భర్తను స్తుతించను, నన్ను నేను స్తుతించుకోను, నన్ను కనపరుస్తున్న నా దేవుడిని నేను స్తుతించాలి గనక నా 4వ కొడుకు పేరు యోధ. యోధ అంటే దేవుడికి ప్రైజింగ్, దేవుణ్ణి స్తుతించటంటే ప్రైజ్ గాడ్ అని పేరెట్టుకుంది, దేవుని స్తుతించే పేరెట్టింది. గమ్మత్తని చెప్పిన ఎంత మంచి పేరు, దేవుని స్తుతి అని పేరు పెడితే ఈ అబ్బాయి రాను ఎలా తయారంటే భయంకరమైన పాపంలోకి జారిపోయాడు. నా మాట్లాడుతూపోతున్నాయి అంటే ఈయన లైఫ్ యంగ్ ఏజ్ దగ్గర నుంచి ఆయన మిడిల్ ఏజ్ వరకు, మిడిల్ ఏజ్ దగ్గర నుంచి ఎండ్ ఆఫ్ లైఫ్ వరకు ఈ 3 పేజీలు మీరు ఆయన జీవితంలో చూడండి. స్టెప్ బై స్టెప్ మీరు గమనిస్తే అచ్చు మన ఇలాకాలో జరుగుతున్న గొడవల్లాగే ఉంటాడు యువత. ప్రేమించి పెట్టుకుంది, ఎంత మంచి పేరు పెట్టుకుంది, దేవుని స్తుతి అని పేరు పెట్టుకుంటే అన్ని సోది విషయాలు నేను జీవితంలోకి వస్తాయి. సరిగ్గా ఆ టైంలోనే తర్వాత రాహేలమ్మందుగా, తర్వాత ఈవిడికి 4 పిల్లలు 5 పిల్లలు, చివరికి లేయాదాసికి కూడా పిల్లలు పుట్టేస్తుంటే అప్పుడు బుద్ధి వచ్చింది. ఎవరికి చెప్పండి? రాహేలమ్మకి. అప్పుడు అంది, అయ్యో నా అక్క బిడ్డలకు అంటుంది, నా అక్క దాసీలు కూడా బిడ్డలకు అంటుంది, ఎంతమంది బిడ్డలకు అంటుంది, నేను బిడ్డలకు అంటలేదంటే ప్రాబ్లం నా భర్తలో లేదు, ప్రాబ్లం గుర్తుపెట్టుకోండి దేవుళ్ళో లేదు, ప్రాబ్లం నాలో ఉంది. అది హెల్త్ ప్రాబ్లం కూడా కాదు, కానీ నేను మార్చుకోవాలని అప్పుడు ప్రేయర్ఫుల్ లైఫ్ నేర్చుకుంది. ఎవరు? రాహేలమ్మ. అప్పుడు దేవుడికి ప్రార్థన చేస్తే దేవుడు కరుణ చూపి అప్పుడు దేవుడిని బిడ్డలు ఇచ్చాడు. ఆ ప్రార్థనకు పుట్టిన బిడ్డే యోసేపు. ఎవరు చెప్పండి? ఆ పుట్టిన యోసేపు ఎవరైతున్నాడో ఆ అబ్బాయి పెరిగే కొద్దీ ఈ 11 మంది అన్నీలకి పసరగొళ్ళు వచ్చేసి గుర్తెట్టుకో. నా మాట మీకు అర్థమవుతుంది లేదు అంటే ఈ అబ్బాయి ఎలాంటివాడంటే ఈ యోసేపు పుట్టిన తర్వాత ఏమవుతుందంటే ఈ అబ్బాయి కుదురుగా ఎదిగిన తర్వాత అన్ని కలలు కంటాడండి. కలలు కంటాడు కాదు, దేవుడే కలలు ఇస్తాడు. ఈ కళలు ఎప్పుడైతే ఇచ్చాడు, ఈయన కళలు ఇస్తుంటే ఆ కళను చూసి ఎవరికైతే చెప్పకూడదో, కొంతమంది కులుమాహం కూడా ఉంటారు తెలుసా,
బట్టలు వేసుకుంటే ఏడుస్తారు, బాగా దూకుంటే ఏడుస్తారు. ఇంకా చెప్పండి, మీకు ఉద్యోగం వస్తే ఏడుస్తారు, బండి కొనుక్కుంటే ఏడుస్తారు, ఏదన్నా మీరు డెవలప్ అయితే ఏడుస్తారు, మీరు సెకండ్ ఫ్లోర్ వేసుకుంటే ఏడుస్తారు. మీకు విషయం చెప్పిన, మీరు సబెట్నా ఏడుస్తారు. ఇయో మొఖాలు ఇవి, నేను సీరియస్ చెప్తున్నాను. అదో రకమైన బ్యాచ్ ఉంటారు. అంటే వీళ్ళ ఎవరు పచ్చగున్నా వీళ్ళ చూడలేరు, వీళ్ళ హవానే నడాలి. అక్కడ ఆయన అలాంటి 11 మంది తయారయ్యారు యోసేపు చుట్టూ. యోసేపు చుట్టూ ఎప్పుడైతే 11 మంది తయారయ్యారో, ఈ అబ్బాయి కళ్ళు వస్తుంటే తినంగా పోయి ఎవరికి చెప్పడం అది చెప్తాడు. ఎవరికి చెప్తాడు? ఆ 11 మంది చెప్తాడు. అన్నయ్య మీకు కళ వచ్చిందిరా, చెప్పాలి అన్నాడు. ఏటి రకాలంటే 11 నక్షత్రాలు ఒక నక్షత్రాన్ని సాష్టాంగ పడుతున్నట్టు కళ వచ్చాను, కానీ సర్రమని పేరు ఇలా కాలిపోయింది. ఎవరికి ఏం అడుగుతున్నాను? కళ చెప్పి కళభావం ఏంటో చెప్పకుండానే కంటెంట్ అర్థమైపోతుందంటే వీళ్ళు ఎంత అసూయపరులో మీకు అర్థమైపోవాలి. అంటే మేము 11 మంది నీకు సాష్టాంగ పడతాంరా, నువ్వు మాత్రం పైనున్న నక్షత్రం అని అసూయ పడిపోయారు. ఎవరు? ఈ 11 మంది అన్నదమ్ములు. ఆ 11 మంది అన్నదమ్ముల్లో ఒకడే యోధా. గుర్తుపెట్టుకోండి, ఎవరిని చూసి అసూయ పడిపోతున్నారు? యోసేపుని. జాగ్రత్తగా వినాలి, నేను మళ్ళీ చెప్తున్నా. ఈ రోజు రాత్రి చెబుతున్న వాక్యం మీకు అర్థమైతే మీ కుటుంబాలు ఆశీర్వదింపబడతాయి. లేదని చెప్తున్నాను, మీ పిల్ల జల్ల భర్త భార్య మీరు ఇతరుల కష్టాలు, ఇతరుల మీద అబద్ధాలు, ఇతరుల మీద నిందలు మోపుకుంటూ తిరిగితే మీ కుటుంబాలని రోడ్డుకి ఈడ్చేస్తాడు. దానికి చక్కటి నిలువెత్తు సాక్ష్యమే, భయపెట్టే జీవిత వృత్తాంతమే యోధా జీవిత వృత్తాంతము. ఎప్పుడైనా విన్నారు లేదో నాకు తెలియదు, కానీ మా చర్చిలో చెప్తాను ఇవన్నీ. నేను ఇవి క్యారెక్టర్ స్టడీస్ అంటారు, లైఫ్ స్టడీస్ అంటారు, లైఫ్ లెసన్స్ అంటారు వీటిని. దీన్నే డీప్ అంటే సిస్టమేటిక్ థియలాజికల్ స్టడీ అంటారు దీన్ని. ఒక విషయాన్ని క్రమానుగతంగా మాట్లాడుకోవడం అంటారు దీన్ని. అలాంటి ఎపిసోడ్స్లో ఒకటి ఇది. ఆ సిద్ధాంతపరమైన విషయాలు కాకుండా ఆ వ్యక్తుల జీవిత వృత్తాంతాలు ఒక్కసారి మనం వెళితే అక్కడ రాస్తున్నాడు చూడండి. వీళ్ళందరూ కలిసి యోసేపుని చూసి అసూయపడుతున్నారు. సరిగ్గా ఆ టైంలో యోసేపు గారు అంటే పెద్ద ఆయనకి చాలా ఇష్టం. ఎవరికి? యాకోబు గారికి. ఎందుకు ఇష్టం అంటే మంచోడు, విలువలు ఉన్నవాడు, అబద్ధాలు ఆడు, పైగా దేవుని యందుల భయభక్తులు, అన్నిటికన్నా ముఖ్యంగా ప్రేమించిన ఆవిడికి పుట్టాడు. ఇంకా ముఖ్యమైన సంగతి ఏంటంటే బాగుంటాడు చూడడానికి. ఎవరు చెప్పండి? యోసేపు చూడడానికి బాగుంటాడు, బుద్ధి బాగుంటుంది, అన్నీ బాగుంటాయి. అలాంటి చక్కటి బిడ్డ యాకోబు గారు ఎక్కువ ఇష్టపడ్డాడు. అలాంటి ఇష్టపడితే ఈయన చేసిన పని ఏంటంటే, ఈయన కళ్ళు వస్తున్నాయని చెప్తాడు, మళ్ళీ ఇంకో కళ వచ్చిందంటే, ఈసారి వచ్చిన కళ ఏంటంటే, ఈసారి రెండవ కళ ఏంటంటే, అన్నయ్యలారా మీకు కళ చెప్పాలరా, ఈసారి 11 నక్షత్రాలే కాదు సాష్టాంగ పడింది, 11 నక్షత్రాలతో పాటు సూర్యుడు చంద్రుడు కూడా నాకు సాష్టాంగ పడుతున్నా అనగానే వెంటనే వీళ్ళకి బీపీ షుగర్ వచ్చేసింది. ఎవరికి? ఏడ్రా ఏడి నక్షత్రం అంటే నక్షత్రాలే కాదు, నీకు సూర్యుడు చంద్రుడు అంటే, సూర్యుడు చంద్రుడు అంటే ఎవరు? సూర్యుడు అంటే నాన్న, చంద్రుడు అంటే అమ్మ, అంటే అమ్మా నాన్న కూడా నీకు ఏడ్రీ కళ్ళు అన్నీ ఎలాంటి కళ్ళు వస్తుంది ఏడు నీకు అన్నారు. ఎవరు? కొంతమంది ఉంటారు చూసారా, మన డ్రీమ్స్, మన కళ్ళు ఉంటాయి, కానీ మన డ్రీమ్స్ ఏవైతున్నావో మన డ్రీమ్స్ కానీ టార్గెట్ కానీ పక్కోడికి వివరించండి, ఆడి మూతో అంకరగా పోతుంటుంది. ఆడికి నా డ్రీమ్ ఇదండి, నా గోల్ ఇదండి, ఇది నేను సాధించాలనుకున్నా అంటే సాధించేస్తాడంట అంటామా. చూసారా, అదొక బుద్ధి అండి, అదొక వంకర బుద్ధి. మనం హై లెవెల్ టార్గెట్ పెట్టుకుంటే వీళ్ళు మనకి వెనకాల ఉండి పేర్లాడుతుంటారు. వీళ్ళు నేను మాట చెప్తున్నా, ఏడిసే వాళ్ళని ఇంకా ఏడిపించేవాడే మన దేవుడు. మనల్ని చూసి ఎవడైతే ఏడుస్తాడో ఆడికి ఇంకా సుఖరచ్చేలా చేస్తాడు దేవుడు. ఏమనుకో నేను దీవించి, నేను నిజంగా చెప్తున్నాను. ఇక నాకు ఎవరో చెప్పారు ఇందాక ఇన్ఫర్మేషన్ ఇస్తూ, ఈ సభకు చాలా మంది రాకూడదని ఎవరో వార్నింగ్ ఇచ్చారు. ఎంతమంది వచ్చారు చూడండి, షుగర్ వచ్చేద్ది వాళ్ళకి. మళ్ళీ చెప్తున్నా, నువ్వు వద్దనే కొద్ది దేవుడు దీవిస్తాడు. ఎవరుకుంటున్నావో జేమ్స్ మంచిగా నడుతున్నాను, నీలాటోడికి నేను మంచోడిని కాదు. మళ్ళీ చెప్తున్నా, నీలాటోడికి మళ్ళీ చెప్తున్నాను, నీలాటోడికి మళ్ళీ రగడలాంటోడిని మళ్ళీ చెప్తున్నాను. నేను నీ సంఘానికి వచ్చాను, నీ దగ్గరికి వచ్చాను, వీళ్ళు నన్ను ప్రేమించి పిలుచుకుంటే నా మీద చెడ్డ ప్రసాదం చేద్దాం, నువ్వు ఎవడరా నువ్వు అడుగుతున్నాను. నేను నీకు ఒక థియాలజీ తెలియదు, ఒక సిద్ధాంతం తెలియదు, ఏమీ తెలియదు. ఇతను ఎలా వస్తాడు నేను చూస్తాను. ఏటి నువ్వు చూసేది? జిల్లా అంతా తిరిగితే నాపు నన్ను. దానికి బుద్ధి జ్ఞానం ఉందా? మీరు అర్థం, మనకు ఎవరో విరోధులు కాదు, మన దేవుని పిల్లలే మనకు విరోధులు, మన సంఘాలే మనకు విరోధులు. అది దేవుని యవనస్తుల సదస్సు పెడుతున్నారు, అది పెట్టని 4 మంచి మాటలు ఏ దైవజనుడు చెప్పినా చెప్తాడు. చెప్పండి, వెళ్ళండి, వినండి అంటే తప్పుని ఎంత డిగ్నిటీ, ఎంత గౌరవం ఉంటుంది నీ మీద. వెళ్ళకండి, రాకండి, మీరు ఎలాగెళ్తారు మేము చూస్తాం, రేపు నుంచి సంఘాలు వచ్చారు. సంఘాన్ని నీ పర్లోకం నీకు రాసిచ్చారు. నీకు
నీలాటోడే కోనసీమలో 50 ఏళ్ళు కడితే అబ్రహాం గారితో మాట్లాడతాను. నీలాటోడే అబ్రహాం గారితో మాట్లాడి పరదేశంలో ప్లేస్ ఇప్పుతాడు. 5,000 తక్కువ అని మాట్లాడినాడంటే వీడు చంపి పడాలి మీ అందరినీ వచ్చి. మళ్ళీ చెప్తున్నాను నేను, మీరు మాకు రికమెండేషన్ దేవుడి దగ్గర మీరు మాకు రికమెండేషనా? సాగుతున్నాయి ఆటలు. మళ్ళీ చెప్తున్నాను, మీ ఆటలు సాగుతున్నాయి. ఇలాంటి వాళ్ళని నేను దైవజనులు అంటే చాలా గౌరవిస్తా, సేవకులు నాకు చాలా ఇష్టం. కానీ ఇలాంటి చీడ పురుగులు ఉన్నారో ఎగురెగురు మీద పడతా. మళ్ళీ చెప్తున్నాను నేను అన్నీ చూసి వచ్చా. మళ్ళీ చెప్తున్నాను, నాకు సొసైటీ తెలుసు, లా అండ్ ఆర్డర్ తెలుసు, సంఘాల విలువ తెలుసు, 19 సంవత్సరాల సేవ నా జీవితం. మళ్ళీ చెప్తున్నాను, ఇవన్నీ చూసొచ్చా. మీరు లేని పని అన్నారంటే మీ సంఘాలు మీరే పాడు చేసుకుంటారు. ఇలాంటి యవనస్తులు ఎంకరేజ్ చేయండి, ఊర్లు బాగుపడతాయి. మళ్ళీ చెప్తున్నా, గంజాలికి దూరం అవుతారు, అక్రమ పనులకు దూరం అవుతారు, చీకటి పనులకు దూరం అవుతారు, ఊరికి మంచి పేరు వస్తుంది. ఇలా రికార్డింగ్ డ్యాన్స్ పెట్టారంటే ఆపేయడానికి, దేవుని మాటలు వినిపిస్తుంటే ఆపుతాడని అంటున్నాను. మీరు కూడా మళ్ళీ చెప్తున్నాను, యోసేపుని చూసి ఏడుతున్నారు అటు వంకర అన్నలు మీరు కూడా. మళ్ళీ చెప్తున్నాను, యోసేపుని చూసి ఏడ్చారట. ఏడిసే కొలిది యాకోబు చేత దేవుడు ఏం చేశాడు తెలిసి ఒక మంచి సొక్కా కుట్టించాడు. ఏ సొక్కా అండి? రంగురంగు సొక్కా. సొక్కా చూసి ఏడుతారండి. ఎంత డెడ్ సిప్గా ఉన్నారండి వీళ్ళు. ఇప్పుడు సొక్క చూసి ఏడుతారు ఎవడైనా? సొక్క చూసి ఏడుతారు. నడుతున్నాను. ఆయన ఎవరు ఆ మధ్యకాలంలో అన్నాడు, జేమ్స్ గారు మీరు జీనియస్కి వచ్చారు, మరి ఏం వేసి రావాలి? నెక్లెస్ రానా? ఇది వంకే. జీన్ వేసుకొచ్చారండి. నడుతున్నాను, నేను సిరిగిపోయిన జీన్లు వేసుకొచ్చానా? నాకు తెలుసు ఏం వేసుకోవాలో, సభకి ఏం వేసుకెళ్ళాలో, పెళ్ళికి ఏం వేసుకెళ్ళాలో, ఎక్కడ నాకు తెలీదా? అది మీ సలహానే తప్పట్లేదు. కానీ అవి కూడా ఇంత గంటన్నర వాక్యం చెప్తానికి వాక్యమే లేదు. చెప్పండి, నా జీవం అప్పుడు అన్నాను 4 జతల ఫార్మల్ ప్యాంట్లు కొనేసి నెక్స్ట్ సభకి నన్ను పిల్లన్నాను. కొంతమంది అడుగుతారు నల్ల సొక్కా వేసుకొని, నల్ల సొక్కా కూడా వేసుకోకూడదు. నడుతుంది తప్పుగా నడుతుంది. ఏమి నడుతున్నారు కొంతమంది, అదో రకమైన నడుతున్నారు. అదొక సుంచు బుద్ధి అండి, అదో రకమైన బుద్ధి. ఆ బుద్ధి అలాగే ఆ 11 మందికి ఏడుస్తుంది. ఆ 11 మంది ఏం చేస్తున్నారు చూడండి, సొక్కావు చూసి ఏడుతున్నారంటే ఇంకేమనాలండి? సొక్కా చూసి అన్నారట. ఆ రంగురంగుల సొక్క నడుతున్నాను. యాకోబు గారికి అక్కడ ఒక ముక్క, ఇక్కడ ఒక ముక్క, ఇక్కడ ఒక ముక్క, ఈ ముక్కలన్నీ కలిపి ఆ ముక్కల సొక్కా కుడితే ఆ సొక్కా అబ్బాయి వేసుకుంటే సొక్కావుకు అందం వచ్చిందంట. గుర్తుపెట్టుకోండి, నేను ఎప్పుడు చెప్పే మాట చెప్తున్నాను. అదే సొక్కా మనం వేసుకుని రాత్రి మీటింగ్ వస్తే ఏమవుద్ది? కుక్కలు పరిగణించేస్తే మళ్ళీ చెప్తున్నాను. అందుకే యోసేపుకి అందగాడు అంటాను. గుర్తు చెప్పిన తెలుగులో సామెత ఉంటుంది, సక్కనైన అమ్మ చిక్కన అందంగా ఉంటుంది అంట. గుర్తుపెట్టుకోండి, యోసేపు సిరిగిన సొక్కా వేసిన అందగాడే. మళ్ళీ చెప్తున్నాను, నలిగిన సొక్కా వేసిన అందగాడే. యోసేపు ఎలాగైనా అందగాడే. అదే సొక్కా రూబేన్ వేసుకుంటే బాగోదు, అదే సొక్కా ఎవరు వేసుకున్నా బాగోదు. కానీ యోసేపు వేసుకుంటే బాగుంది. ఎందుకంటే ఆ అబ్బాయి సౌందర్యవంతుడు. బైబిల్ రికార్డ్స్ చెప్తున్నాయి, ఆ అబ్బాయి వాళ్ళ నాన్నగారు ఇచ్చిన బట్ట వేసుకుంటే బట్టకు అందం వచ్చిందంట. గుర్తుపెట్టుకోండి, అలాంటి చొక్కా వేసుకుని తిరుగుతుంటే ఆ చొక్కా వేసి తిరిగితే వీళ్ళు తీసుకెళ్ళి ఏం చేస్తారు తెలుసా? అన్నయ్యలను ప్రేమించి అడవులు ఏదో ఉన్నారని అక్కడికి వెళ్ళి ప్రేమించి వెళితే ఆ ప్రేమించి వచ్చిన కొడుకుని గోతులు వేస్తారండి. గోతులు వేసేసి అక్కడ ఏం చేస్తారు? చంపేద్దామని ఒకడు, నరికేద్దామని ఒకడు, నలిపేద్దామని ఒకడు, ఇసిరేద్దామని ఒకడు, అమ్మేద్దామని ఒకడు. ఇన్ని బోడి సార్లు నిజంగా అడుగుతున్నాను, వీళ్ళ అన్నయ్యలా, రక్త సంబంధులా? నేను మళ్ళీ ఒక మాట చెప్పిన, మనల్ని బయటోడన్నా గట్టిగా దెబ్బ కొడతాడు లేదో నాకు తెలియదు, కానీ మనోడు అనుకున్నాడు గట్టి కొడతాడు. మళ్ళీ చెప్తున్నా, బయటోళ్ళ కన్నా మనోళ్ళు అనుకున్న వాళ్ళ డేంజరు. యోసేపు గారి యొక్క జీవితం మీద ఎన్ని పన్నాగాలు పంటున్నారండి. ఇలా అమ్మేద్దామని, చంపేద్దామని రకరకాల పన్నాగా గోతులేసి రకరకాల పని చేద్దామంటే ఆ టైంలో ఒక బోర్డు సలహా ఇచ్చిన వ్యక్తి ఎవరో తెలుసా? యోధా. ఏమన్నాడంటే, అలాగేలా కాదు, చంపేస్తే మనకు రూపాయి కలిసి వస్తుందా, చంపేస్తే మనకేమైనా కలిసి వస్తుందా, అందుకే ఏం చేద్దామంటే అమ్మేద్దాం అన్నాడు. ఎవరికి అమ్మేద్దాం? దారంటే ఎవడొస్తాడుగా అమ్మేద్దాం అన్నాడు. అంతే అన్నయ్య అండి, దారంటే ఎవడొస్తాడుగా అమ్మేద్దాం అడుగుతున్నాను. ఒక మేక నమ్మినట్టు, ఒక గొర్రె నమ్మినట్టు, ఒక కోడి నమ్మినట్టు, ఒక వస్తువు నమ్మినట్టు, ఒక ధాన్యం అమ్మినట్టు రక్తం పంచుకుని పుట్టిన, గర్భాలు పంచుకుని పుట్టిన తమ్ముడిని నమ్మేస్తానంటున్నారంటే ఎంత కసాయిగా ఉన్నారండి అన్నలు. అమ్మేస్తారు. డాడీ అడిగితే ఏం చెప్పాలరా అంటే ఏం చెప్పారు తెలుసా? ఆ సొక్కా మీద పోయింది ఇలా కొన్నంత. ఆ సొక్కా సింపేసి ఆ ముక్క అట్టుకెళ్ళి, డాడీ మీరు ఇచ్చిన సొక్కా ఇదిగో, తమ్ముణ్ణి మృగం అట్టుకుపోయిందని అదే చొక్కా ముక్క చూపించారు. ఒక విషయం చెప్పనా,
అయిపోయింది అనుకున్నారు, కడిగేసుకున్నాం అనుకున్నారు, దులిపేసుకున్నాం అనుకున్నారు, ఎవడో చూడలేదు అనుకున్నారు. కానీ యాకోబు చూడలేదు, రాహేలమ్మ చూడకపోవచ్చు, ఎవరో చూడకపోవచ్చు, ఎవరో అబ్బాయికి ఏం జరిగిందో ఆ చచ్చిపోయిన తల్లి బతుకున్న తల్లి ఎవరో చూడకపోవచ్చు. కానీ ఎవరేం చేస్తున్నాడో పైన ఉన్నవాడు అన్నీ చూస్తాడు. చూశాడు. ఆ చూసిన వాడి ప్రతి లెక్క తీర్చడానికి దేవుడు ఆ ఎవరైతే ఉన్నారో ఆ రూబేను సంగతి తర్వాత మాట్లాడుకుంటూ వస్తే యోధాని నలపడం స్టార్ట్ చేశాడు దేవుడు. ఏం స్టార్ట్ చేశాడు, ఏం చేస్తాడు ఒక్కసారి ఏం చేస్తాడు? 38 అధ్యాయం తీయండి త్వరగా. 38 అధ్యాయం మొదటి వచనం. ఆ కాలమందు యోధా ఏంటట? ఆ కాలమందు యోధ తన సహోదరులను విడిచి ఏరాను ఒక అదుల్యామి గుహ, అంటే ఒక ప్రాంతం, అది ఆ అదుల్యామి అనే ఒక ప్రాంతం దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నాడు. ఇది ఒక అన్యుల ప్రాంతం. మీరు జాగ్రత్తగా మీరు చదవండి. తన సహోదరులు విడిచిపోయాడంటే ఎందుకు పోయాడు? మీకు మాట అర్థమవుతుందా? యోసేపు ఒంటరి అయిపోవడానికి బోర్డు సలహా ఇచ్చింది ఎవరో తెలుసా? యోధా. ఇప్పుడు ఈ యోధా ఎవరైతే ఉన్నాడో యోసేపుని ఒంటరిని చేస్తే ఇప్పుడు ఒంటరి అయిపోతున్నది ఎవరో తెలుసా? యోధా అనే ఒంటరి అవుతున్నాడు. ఈ సహోదరులకి ఆ సహోదరుని దూరం చేస్తుంది ఈ యోధానే. ఇప్పుడు ఈ సహోదరులకి దూరం అయిపోతుంది ఎవరు చెప్పండి? ఈ యోధానే. ఎందుకు అవుతున్నాడు, ఎందుకింత దూరం అవుతున్నాడు అంటే వాళ్ళ నాన్న బాధను చూడలేకపోయాడు. ఎక్కడుందా వచ్చును? అదే 37 అధ్యాయం ఒకసారి తీయండి. 37 అధ్యాయం 34 వచ్చును. యాకోబు బట్టలు చింపుకొని అనేక దినములు అతని కుమారులందరూ అతని కుమార్తెలు అందరూ కలిసి వాదార్చవాలని యత్నము చేసిరి. అయితే అతడు ఓదార్పు నందనలక నేను అంగలార్చుచున్నాను, మృతుల లోకమునకు నా కుమారుని యొద్దకు వెళ్ళుదనని చెప్పి అతని తండ్రి అతని కోసం ఏడ్చెను. ఇక్కడ ఏమని రాస్తున్నా చూడండి. అతని తండ్రి అతని కోసం రోజులు ఏడుస్తున్నాడు, వారాలు ఏడుస్తున్నాడు, నెలలు గడిచిపోయి ఏడుస్తున్నాడు. ఎంతో వాదార్పిద్దామని చూస్తారు. కూతుర్లు వాదార్చాలనుకున్నారు, కొడుకులందరూ కలిసి వాదార్చాలనుకున్నారు. ఎంతమంది వాదార్పివ్వాలనుకున్నా యాకోబు ఏడుపుని ఆపలేకపోయారు. ఈ ఏడుపుని తట్టుకోలేక, ఈ దుఃఖం తట్టుకోలేక, వయసు అయిపోయిన మా నాన్న ఇంత ఎలా ఏడవడానికి కారణం మా తమ్ముళ్ళు లేకపోవడం, మా తమ్ముళ్ళు లేకుండా పోవడానికి కారణం నేను ఇచ్చిన సలహా. ఈ ఏడుపుని నా కళ్ళ ముందు మా నాన్న ఏడుపుని నేను చూడలేనని చెప్పి ఇంట్లో నుంచి బయటకు వచ్చేసాడు. ఎవరు చెప్పండి? యోధ. అలా వచ్చేసాడు ఒంటరికంటే వాళ్ళ నాన్న బాధను చూడలేకపోయాడు. ఎందుకు? వాళ్ళ నాన్న అలా ఏడుస్తుంటే తట్టుకోలేకపోతున్నారు. ఎందుకంటే నా వల్లే నా తమ్ముడిని అమ్మేశాము. ఈ సలహా ఇచ్చింది నేనే. ఇప్పుడు ఈ సలహా ఇచ్చినప్పుడు తన ప్రాణం తన పీకుతుంది, తన మనసు తన మీద నేలరాపణ చేస్తుంది. ఆ గిల్ట్ తట్టుకోలేకపోయాడు. ఆ గిల్ట్ తట్టుకోలేక ఆయన చేసిన పని ఏంటంటే బయటకు పోవాలని నిర్ణయించుకున్నాడు. అంటే తన తప్పు పదే పదాలు నానేడుస్తుంటే గుర్తొస్తుంది, తన తప్పులు పదే భూతంలా తన కనబడుతున్నాయి. అక్కడి నుండి ఒంటరిగా పోయాడు. ఎక్కడికి పోయాడు ఒంటరిగా అంటే ఒక అదుల్లామా అనే ఏరియాకి పోయాడు. అంటే దాని అర్థం ఏంటి చెప్పిన? దొడ్డే అని అర్థం. ఎబ్రీ శబ్దంలో ఆ ఏరియాకు ఉన్న పేరు దొడ్డే. గుర్తుపెట్టుకోండి. ఎక్కడ పడ్డాడు ఈయన? తండ్రి కుటుంబాన్ని వదిలి ఎక్కడ పడ్డాడు? సహోదరుని వదిలేసి దొడ్లో పడ్డాడు. ఎవరు? యోధ. ఈయన దొడ్లో పడ్డానికి కారణం ఏంటి? యోసేపును గోతులో వేసాడు కనుక. గుర్తుపెట్టుకోండి. నా మాటలు అర్థమవుతున్నాయా? మనం ఏమి విత్తుతామో అవి వడ్డీతో సహా దేవుడు మన నెత్తి మీదకి తెస్తాడు. నువ్వు ఇతరులకు పేర్లెట్టు, నీకు ఊరందరినీ కలిపి నీకు పేర్లెట్టిస్తాడు. నువ్వు ఇతరుల కుటుంబాల మీద నిందలై, దేవుడు నీ కుటుంబాన్ని రోడ్డు మీదకి లాగుతాడు. నువ్వు ఇతరుల పిల్లలకు పేర్లు పెట్టు, వయసు వచ్చి నీ పిల్లలకు దేవుడు మచ్చలు పెడతాడు. మళ్ళీ చెప్తున్నా, మనం ఏమి ఇత్తుతామో అదే కోస్తాము, మనం ఏమి జరిగిస్తామో అదే నెత్తి మీదకి తెస్తాం. నువ్వు ఇతరులను మంచిగా పలకరిస్తే దేవుడు నీకు మంచి చేస్తాడు. ఇతరుల నాశనాన్ని కోరుకుంటే ఆ నాశనం నీ మీదకి రప్పిస్తాడు.
యోధాకు అదే జరుగుతుంది. ఏం జరుగుతుంది? తన తమ్ముడిని ఒంటరిని చేశాడు. మరి ఈయనేమయ్యాడు? ఈయన ఒంటరి అయ్యాడు. తన తమ్ముడిని గోతులో పడేసినప్పుడు దగ్గరుండి చూశాడు. మరి ఈయనేమయ్యాడు? ఈయన అలాంటి గోతు లాంటి ఏరియాలోనే పడ్డాడు. ఇప్పుడు బాగానండి, యోధా బాగానండి, యోసేపు అన్యుల దేశంలో ఉన్నాడు, యోధా అన్యుల దేశంలో ఉన్నాడు. అంటే ఆయన అన్య ప్రాంతంలో ఉన్నాడు, ఈయన అన్య ప్రాంతంలో ఉన్నాడు. కానీ ఇద్దరు అన్య ప్రాంతంలో ఉన్న యోసేపులో లేని విలువలు క్షమించండి, యోధాలో లేని విలువలు యోసేపులో ఉన్నాయి. ఎందుకు? ఆ అబ్బాయి ఏం చేస్తున్నాడు చూడండి. యోధా ఒంటరిగుండి కానాన్లో ఏం చేశాడట? హీరా అని ఒక ఆమెను పెళ్లి చేసుకున్నాడట. ఏంటట? ఎలిసి అక్కడ క్షమించండి, తన సహోదరుని పిలిచి ఏరా అని ఒక ఏరియాకి వెళ్ళిపోయి అక్కడ సుయా అని ఒక కనారీరాలు క్షమించండి సుయా అని ఒక కనారీల కుమార్తె అయిన యోధా చూసి ఆమెను తీసుకొని ఆమెతో పోయాడు. ఈ పెళ్ళి మా నాన్నకి ఇష్టమా కాదా? మా నాన్న ఒప్పుకుంటాడు ఒప్పుకోడా? మా అమ్మ ఏమంటది? ఈ అబ్బాయికి ఆ లెక్కలేమీ లేవు, తీసుకొని పోతే ఏమి సాధించాడు? అంటే ఊరెళ్ళిపోవడం నీ ఇష్టమే, ఇంట్లోంచి వెళ్ళిపోవడం నీ ఇష్టమే, నీ లైఫ్ నువ్వు డిజైన్ చేసేసుకోవడం నీ ఇష్టమే. తల్లిదండ్రులకు ఇష్టం అడుగుతాను. పిల్లల ఇష్టాలను తల్లిదండ్రులు ఎంత గౌరవించాలో తల్లిదండ్రుల ఇష్టాన్ని కూడా పిల్లలు అంతే గౌరవించాలి. నీకు నచ్చకపోతే వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి, వాళ్ళకి నచ్చకపోతే నువ్వు అర్థమయ్యేలా చెప్పాలి. ఎవరి నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటే తగునా? ఆ కాపురాలు నడుస్తాయా? ఆ కుటుంబాలు బాగుంటాయా? నవ్వులు పాలైపోతారు. మీ ఊరికి ఏమనుకుంటున్నారో, మీ ఏరియాకి మీరే చెడ్డ ఉదాహరణగా మిగిలిపోతారు. యోధా ఏం చేస్తున్నాడు చూడండి. వెళ్ళాడట, ఆ ఒంటరిగా ఉన్నాడు. ఒంటరిగా ఉన్నవాడు ఏం చేస్తాడు? తొంటరి పనులు చేస్తాడు. చేయడా? ఒంటరిగా ఫోన్ అట్టుకుని తిరుగుతున్నాడు. ఫోన్లా కింద పగలగొట్టని మళ్ళీ చెప్తున్నాను నేను. నీ కొడుకులే ఎవరైనా ఉంటే ఆడికి ఒంటరిగా అంత ఖాళీగా పనేటాడికి అక్కడ బాత్రూంలో పట్టిపోతున్నారండి ఫోన్. బాత్రూంలోకి ఎందుకురా ఫోన్ నీకు నడుతున్నాడు? బాత్రూంలోకి ఎందుకు? విడిగా చేస్తున్నా ఎవరికైనా? బాత్రూంలో పనేటి నీకు? బాత్రూంలో పట్టుకుకెళ్ళపోతే కార్యక్రమాలు జరగవేడికి ఏటా గారి ఇయ్యి ఇంకేటా నడక్కండి. అన్నమాట అర్థమవుతున్నా అంటే ఒకప్పుడు పెద్దోళ్ళు చుట్టగాలితే అయ్యేది ఏటా నడక్కండి, టీ తాగితే అయ్యేది ఏటా నడక్కండి. ఇప్పుడున్న జనరేషన్కి ఎవరైతే ఉన్నారో ఇప్పుడున్న జనరేషన్కి వీడికి బాత్రూంలోకి ఫోన్ ఎట్టుకెళ్తే కానీ అవదు, ఏటా నడక్కండి. ఇప్పుడు రాత్రి అప్లోడ్ చేసాడు ఫోటో ఫేస్బుక్లో ఇన్స్టాలో, దానికి లైక్లు ఎన్ని వచ్చినాయి, డిస్లైక్లు ఎన్ని వచ్చినాయి, కామెంట్లు ఎన్ని ఇప్పుడు తెలిస్తే కానీ వీడి కాలకృత్యాలు అవ్వ. లోపల రాత్రి మెచ్యూర్ ఫంక్షన్ ఫోటో తీసుకున్నాడు రాత్రి. చూసారు ఒకప్పుడు ఆడపిల్లకి మెచ్యూర్ ఫంక్షన్ ఫోటోలు తీసుకోరు. ఆ కింద కూర్చోబెట్టి, ఆకుల మీద కూర్చోబెట్టి, ఆ సాపల మీద కూర్చోబెట్టి, వాళ్ళకి అందం ఆ ఏజ్కి అలా కూర్చోబెట్టి. ఇప్పుడు కుర్రోలు అలాగే తీసుకుంటున్నారండి. ఐవి రోడ్డు మీద ఇలా కూర్చుంటున్నారు 2 కాళ్ళు అట్టుకుని. మెచ్యూర్ అయ్యావా అడుగుతున్నాను నేను. నీకు అన్ని ఫోటో స్టిల్ అట్టి అది అప్లోడ్ చేయడం. ఇప్పుడు దానికి ఏం జరిగిందో తెలిస్తే కానీ ఇప్పుడు వీడు మొహం గడవడు, స్నానం చేయడు, బాత్రూమ్కి వెళ్ళడు, ఫోన్ నడుతున్నా ఫోన్ అట్టుకుపోతాడు నడుతున్నా. ఇంత చెత్త యాటిట్యూడ్ మీ ఇష్టమా? అది ఏం చేస్తున్నాడు? నడుతున్నా ఒంటరిగా ఉన్నవాడు తొంటరి పనులు చేస్తాడు. మీ పిల్లలు ఎవరైతే వయసు ఉన్న పిల్లలు వాడు సరిగ్గా చదువుకుంటే సరే, వాడికి టెక్నాలజీ చూస్తే సరే, కానీ మీ ఒంటరిగా ఉన్న పిల్లలు మీరు అబ్జర్వ్ చేయండి. వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు, ఫోన్లో ఏం చూస్తున్నారు, కాంటెక్స్ట్ ఏంటి, ఇన్బాక్స్ ఏంటి, వాట్సాప్ ఏంటి, అదర్ యాప్స్ ఏమున్నాయి చెక్ చేయండి. ఫోన్ కొనిచ్చేది పేద మీరు దానవీర సూరకర్ణలాగా బిల్డప్ ఇవ్వకండి. నేను మళ్ళీ చెప్తాను, మీరు ఫోన్ కొనిచ్చే సగం మంది పిల్లల్ని పాడు చేస్తున్నారు. సీరియస్గా చెప్తున్నాను నేను. ఆ రోజుల్లో ఫోన్ లేదు కానీ తన ఒంటరితనం పాడు చేస్తుంది. ఈరోజు ఫోన్లు ఉన్నాయి, ఒంటరిగా ఉన్న వాళ్ళని పాడు చేస్తున్నాయి. ఇక్కడ డిస్ప్లే లేదు కానీ ఆ టెక్నాలజీ అంటే మీకు ఏది చూపిద్దును. కొత్త యాప్లు వచ్చాయి. కొత్త యాప్లు ఏంటి చెప్పనా? ఆడు అంతా బాగున్నాడండి, ఆడు చాలా ఒంటరిగా కుమిలిపోతున్నాడు. ఆ కుమిలిపోతున్నది ఎందుకు కుమిలిపోతున్నాడంటే ఆ మగాడికి ఇంకో మగపిల్లోడు లవ్ చేయడానికి కావాలండి. మొగోడేటండి. ఇప్పుడు అతిపెద్ద ప్రాబ్లం ఏంటి చెప్పిన జనరేషన్లో నేను మళ్ళీ చెప్తున్నాను, రాసి పెట్టుకొని కావాలంటే ఇది లైవ్ కూడా వెళ్తుందని చెప్తున్నాను. ఇప్పుడు మెడికల్ టెంపర్లో అతిపెద్ద ప్రాబ్లం ఏంటి చెప్పిన, చాలా మంది యంగ్ బాయ్స్కి ఎల్జిబిటి ఇంకా గే ఇంకా చెప్తున్నాను లెస్బిసియన్స్ ఈ లక్షణాలు ఎక్కువ ఉన్నాయి. అంటే ఏంటంటే వీడికి పురుష లక్షణాలు తక్కువ, స్త్రీ లక్షణాలు ఎక్కువ. ఎందుకు వస్తున్నాయి అంటే వీడు కొంపలో ఉండిని తిండాడు అందుకు వస్తాయి. నువ్వు పానీపూరీలు, ఫ్రైడ్ రైస్లు, పాసిపోని పూరీలు తింటే ఈ లక్షణాలే వస్తాయి అయ్యా.
హార్మోన్స్ బ్యాలెన్స్ తప్పుతాయి. ఆడేసేది మంచి సాల్ట్ వేస్తాడా, టేస్ట్ సాల్ట్ వేస్తాడు. ఇలాంటివన్నీ తిప్పితే నడుతాను. నీ కంటెంట్ దెబ్బతింటుంది, నీ వ్యవస్థ పాడవుతుంది. ఇంకా నేను చెప్తాను, పిల్లలు పుట్టే వ్యవస్థల మీద కూడా ఈ ప్రభావాలు పడుతున్నాయి. ఇప్పుడు కొత్త సర్వేలు, నేను సీరియస్గా అని చెప్తున్నాను, ఇది యవనస్తుల సభగా, అందుకే ఇవన్నీ చెప్పాలి. నేను అడుగుతున్నాను. ఒకప్పుడు అన్నీ చెక్ చేస్తారు, ఇప్పుడు ఏం చెక్ చేస్తున్నారు చెప్పనా? మెడికల్ చెకింగ్ కూడా ఇప్పుడు సంబంధాల్లో చూసుకుంటున్నారు. అందుకే ఇప్పుడు యాప్లు వచ్చినాయి. యాప్లు ఏంటి చెప్పనా? వీడు ఒంటరిగా ఉన్నాడట, అదేదో యాప్ అండి, నా టెలిగ్రామ్లో సేవ్ చేశాను దాన్ని. ఆ యాప్ ఏంటంటే, ఇప్పుడు ఈ ఒంటరోడికి ఇలాంటి తొంటరోడు ఇంకొకటి కావాలి. అలాంటి వాళ్ళందరూ ఎక్కడ దొరుకుతారంటే ఈ యాప్లో దొరుకుతారు. యాప్లో నేను డౌన్లోడ్ చేసుకున్నాను, చాలా బాగా ఉంది యాప్, మీరు కూడా అంటున్నాడు. మేము డౌన్లోడ్ చేసుకుని మేము ఎవడ చేయరా ఫోను, మా ఇంట్లోదే తింటాం మేము. మా అమ్మ ఉండింది, మా భార్య ఉండింది తింటాం. నువ్వు పాసిపోని పానీపూరీలు అనేది తిని యాప్ డౌన్లోడ్ చేసుకున్నావు నువ్వు. నేను సీరియస్గా చెప్తున్నాను. మగపిల్లలు కాకుండా పోతున్నారు, ఆడపిల్లలు కాకుండా పోతున్నారు. ఆడవాళ్ళు చేసుకుంటారు, మొగోలు జనరేషన్ మారిపోయింది. ఒకప్పుడు ఒక మాట అనేవారు, ఇంటర్వ్యూలు చేస్తున్నారు చూస్తారు. ఒకప్పుడు ఒక సినిమా ఉంటుంది జంబలెక్కడ పంబ అని, ఆ ట్రెండ్ వచ్చేస్తోంది. నేను సీరియస్గా అని చెప్తున్నాను. ఇప్పుడు చదువులు పాయా, ఎనర్జీ పాయా, ఫిట్నెస్ పోయింది, మనుషులుగా ఉండట్లేదు, లక్షణాలు కూడా మారిపోయాయి. డిఎన్ఏలో ఉన్నాను అడుగుతున్నాను, లక్షణాలు తీవ్రత దాటుతున్నాయి. ఇంకా చెప్పనా, పురుష లక్షణాలు స్త్రీ లక్షణాలు కూడా ఏవైతున్నావో జన్యువులు, జెండర్స్ కూడా మారిపోతున్నాయి. చాలా గుడ్డి చీకటి సమాజంలో మనం బతుకుతున్నాము. సరే, ఒంటరిగా ఉండక వాళ్ళ డాడీకి ఒక మాట కూడా చెప్పకుండా ఆ అమ్మాయిని ఎవరినో చేసుకున్నాడట. చేసుకునే వెంటనే ఇంకేముంది, టకాటకమని ఇద్దరు పిల్లల్ని కన్నదట. తర్వాత ఆలస్యం లేకుండా ఇంకో పిల్లోని కన్నదట. 3 పిల్లల్ని కన్నదా. 3 పిల్లలు ఏంటో ఒకసారి మీరు చూడండి. కనానీయుల కుమార్తెని. మీకు బైబిల్ చరిత్ర తెలిస్తే కానాను పిల్లల్ని ఇశ్రాయేలు సంతతి వారు చేసుకోవచ్చా? వీళ్ళకు తాతయ్య ఉన్నాడు, ఎవరు చెప్పండి? యోధా గారు తాతకే తాత ఎవరు చెప్పండి. త్వరగా చెప్తే త్వరగా పోతారు, త్వరగా చెప్పకపోయినా త్వరగా పోతారు. చెప్పండి. ఈ బొంద తాతకి తాత గుర్తుపెట్టుకోండి. యాకోబు నాన్న ఇస్సాకు. ఆ తాతకి ఇంకో తాత ఉన్నాడు, ఎవరు చెప్పండి? అబ్రహాం దగ్గర నుంచి ఉన్న లెగసీ ఏంటో తెలుసా? బయటోళ్ళ పిల్లల్ని చేసుకోకూడదు. ఎందుకు? నువ్వు బయటోళ్ళ పిల్లల్ని చేసుకుంటే వాళ్ళ ఒక్కరే రారు జీవితంలోనికి, వాళ్ళ సాంప్రదాయాలతో పాటు మన జీవితంలోకి వస్తారు. మొదట్లో ఏమంటారంటే, నీతో పాటు చర్చికి వస్తాను, నీతో పాటు నేను ప్రేయర్ చేసుకుంటాను, మనకు దేవుళ్ళు మతాలు ఏంటి, మన ప్రేమ ప్రాముఖ్యమైంది అంటారు ముందు. ఆ తర్వాత అంటారు నేను రాను అంటారు. ముందు అత్తానంటే అప్పుడు అలాగే అంటాను. మాటలు అర్థమవుతున్నాయా? నువ్వు మార్చేస్తాను అనడానికి అంత సీల్ లేదు అయ్యా. నేను చెప్తున్నాను, గుర్తుపెట్టుకో. విశ్వాసే వెలుగుకి చీకటికి కుదరదు, బయలుకి ప్రభువుకి సంబంధం కుదరదు, గాడిదకి గుర్రానికి జంట కుదరదు. నేను మళ్ళీ చెప్తున్నాను, నీకు పెళ్ళిడు వస్తే పెళ్లి చేసుకోవాలనిపిస్తే సంఘంలో పెద్దలు, సంఘంలో దైవజనులు, సంఘంలో మీ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో, నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, మంచి సంబంధం, నాకు నచ్చిన సంబంధం, విలువలు ఉన్న సంబంధం, దేవుడిని నమ్మిన సంబంధం చూడండి అని అడిగి చేసుకో. నీ సెలక్షన్తో నువ్వు ముందుకెళ్ళావో నీ ఎలక్షన్లో కూడా రాంగ్ అని తేలిపోతుంది. ఇంతమందిని చూశాను, చెప్తున్నాను. నేను మళ్ళీ చెప్తున్నాను. యోధా వెళ్ళాడు, చేసుకున్నాడట, 3 పిల్లలను కన్నాడట. నడుతున్నాను. అబ్రహాం గారు చేసుకున్నాడా? చేసుకొని అన్నాడు, నడుతున్నాను. ఇస్సాకు చేసుకున్నాడా? ఇస్సాకు సంబంధం చూస్తున్నప్పుడు కూడా రూల్స్ ఏంటి చెప్పనా? బయట సంబంధం తేవద్దు అన్నాడు అబ్రహాం గారు. ఇంకా చూడండి, యాకోబు కూడా బయట అమ్మాయిని చేసుకున్నాడా? తెలిసిన పిల్లల్నే చేసుకున్నాడు. ఇంకా చెప్పండి, వీళ్ళ తల్లిదండ్రులు అందరూ దేవుడి నీతిని బట్టే పెళ్ళిళ్ళు చేసుకుంటే ఇతగాడు మాత్రం బయటికి పోయి ఎవరిని చేసుకున్నాడట? వద్దన్న పెళ్లి చేసుకుంటే ఏమైనా తంట వచ్చి పడింది. ఏమైంది? టక్మని 3 పిల్లలు పుట్టారు. అరే లైఫ్ సక్సెస్ అయిపోయింది. ఇంకేంటి, బంతుల్లాంటి పిల్లలు పుట్టారు. ఒకటి పేరు ఏరు, రెండో పేరు యోనాను, మూడో పేరు శేల. పేర్లు అదిరిపోయినాయి. 3 పేర్లు ఏరు, ఓనాను, శేల, ఇలా 3 పేర్లు పెడితే మొదటి పేరు ఏంటి చెప్పనా? ఏరు అనే పేరుకి మెలకువ గలవాడని అర్థం.
రెండో వాడి పేరు సత్తువ గలవాడని అర్థం. మూడో వారి శేల అనే పేరుకి గర్భం నుండి తీయబడిన వాడని అర్థం. ఇలా అర్థం పర్థం లేని 3 పేర్లు పెడితే, ఈ అర్థం పర్థం లేని పేర్లు పెడితే ఆ మొదటోడి పేరు ఏరు. ఏడదా ఏరు, అదేం పేరో మరి. ఆ ఏరు ఏరు అనే పేరుడు ఎర్రేసలు వేశాడు. ఏం చేశాడు దేవుడు? ఆయన్ని తీసుకెళ్ళి ఒక అమ్మాయికి పెళ్లి చేశారు. అమ్మాయి పేరు తామారు. ఎవరు? తామారు. ఆ తామారుకి ఎప్పుడైతే పెళ్లి చేశారో, మరి ఏ తిక్కల పని చేశాడో నాకు తెలియదు, కానీ ఆ తామారుని చేసుకున్న ఆ మొదటోడిని దేవుడు చంపేశాడు. ఎక్కడుందా వచ్చిన చదవండి, 8వ వచనం. అప్పుడు యోధా ఏమంటున్నాడు? ఇంకా మనకు బాగా అర్థం. 6వ వచనంలో యోధా తన జ్యేష్ఠ కుమారుడైన ఏరునకు తామారని ఒక దాన్ని పెళ్లి చేశాను. యోధా జ్యేష్ఠ కుమారుడైన ఏరు యెహోవా దృష్టికి చెడ్డవాడు గనక యెహోవా అతన్ని ఏర్లతో సహా తీసి పడేశాడు. ఆడు ఏరన్నట్టుకున్నా ఏరు లాగేశాడు. ఆడికి చంపాడు. ఏదో చీకటి పని చేశాడు, మొత్తం మీద తప్పుడు పని చేశాడు. వాడి వయసులో ఉండి యంగేజ్లోనే పెళ్లి చేసుకుంటే, ఆడు యంగేజ్ దాటకుండానే ఆ వయసులో ఉన్న భార్య ఉండగానే చంపి పాడేశాడు దేవుడు. ఇలాంటి చీకటి ఎప్పుడైతే యోధా కుటుంబాన్ని నెలకొంటుందో, రెండో వాడిని ఇచ్చి పెళ్లి చేశారు. రెండో వాడి పేరు ఏంటట? యోనాను. ఆ యోనాను ఎప్పుడైతే పెళ్లి చేశారో, అతని భార్య వద్దకు వెళ్ళి మరిది ధర్మం జరిగించి నీ అన్నకు సంతానం కలగజేయమని చెప్పింది. మరిది ధర్మం అంటే ఆ రోజుల్లో వాళ్ళ సంస్కృతి, మనకు కాదు. మరిది ధర్మం అంటే ముఖ్యంగా మధ్య ఆసియాలో మెసొపొతేమియా నాగరికత దగ్గరగా మరిది ధర్మం అంటే ఆ రోజుల్లో ధర్మం ఏంటో తెలుసా? మరిది ధర్మం అంటే అన్నయ్య చనిపోతే అన్నయ్య కుటుంబం ఆగిపోకూడదని అన్నయ్య భార్యని తమ్ముడు చేసుకుంటాడు. అది వాళ్ళ ధర్మం, వాళ్ళ సంస్కృతి. ఇలాంటివన్నీ చదివి ఇదిగో బైబిల్లో వదిలిని చేసుకున్నారు, బైబిల్లో మామ కోడలు చేసుకున్నాడు అని ఏదో పెద్ద ఇంటర్నేషనల్ తప్పుల్లాగా ఇవి జీవిస్తున్నారు. మరి ఇలాంటివన్నీ బైబిల్లో ఎందుకు రాశారంటే, ఇది ఒక కేస్ స్టడీ. మరి చెప్తుంది, ఇది కేస్ స్టడీ. కేస్ స్టడీ ఏంటంటే ఏంటి చెప్పనా? కేస్ స్టడీలో ఏం జరిగిందో మక్కి చెప్పండి రాస్తారు. కేసు అంటే ఏంటి? కేసులు అడుగుతారు కోర్టులో. ఏంటో తెలుసా? ఏమని అడుగుతారంటే, ఆడు నన్ను అత్యాచారం చేశాడంటే అత్యాచారం చేశాడంట అని రాయరు. అత్యాచారం అంటే ఏంటని అడుగుతారు. ఎందుకంటే నన్ను డీటెయిల్గా అడగండి. ఆడిట్టాడ మెసేజ్ ముందు నువ్వెట్టావని అడుగుతారు. అలా కాదండి అంటే నా చెయ్యి అట్టుకున్నా, అదే చెయ్యి అంటే ఎక్కడ పడుకున్నాడా అడుగుతారు. ఆడు నన్ను కౌలించండి, అది ఎలా కౌలించండి, ముందు నుంచి వెనక నుంచి ఇవన్నీ అడుగుతారు. మళ్ళీ చెప్తున్నాను, కేసులో డీటెయిల్గా రాస్తారు. ఇంకా మళ్ళీ చెప్తున్నాను, పర్సనల్గా మాట్లాడుకునే విషయాలు కూడా రాస్తారు. ఇంకా చెప్తున్నా, మన మర్మంగా అవయవాలు ఏవైతున్నాయో వాటితో సహా రాస్తారు. దానికి మెడికల్ టెస్ట్లు కూడా చేయిస్తారు. దీన్ని కేసు అంటారు. కేసుగానే చూడాలి. ఆ కేసు నువ్వు చదివి ఏంటి ఇలాంటి బూతులు రాసారు CD ఫైల్లో అనకూడదు నువ్వు. అది CD ఫైల్, అది కేసు. అది కేసులు ఇదేంటి ఇలాంటి అబ్యూజ్ లాంగ్వేజ్ వర్డ్స్ మీరు ఉపయోగించారంటే అది అబ్యూజ్ కాదురయ్యా, అది కేసు డైరీ. ఇది కూడా ఒక కేసు. ఇది యోధా గారి కేసు, ఇది యోధా గారి కుటుంబం కేసు. ఆ కేసుని వాదిస్తున్న ఆ కేసుని వాదోపవాదాలు చేస్తున్న గ్రంథకర్త. ఆ కేసు ఎవరి దగ్గర తీసుకెళ్ళి ఒక న్యాయాధిపతి ఉన్నాడు. ఆ న్యాయాధిపతి పేరు సైన్యానికి అధిపతి యెహోవా. ఆయన ముందు ఈ కేసు ఉంది. అందులో మొట్టమొదటి కేసు తేలుతుంది. అందులో పార్ట్ 1 రాస్తూ పార్ట్ 2 రాస్తూ అందులో A1 A2 రాస్తున్నారు. అందులో A1 యోధా అయితే A2 కూడా ఎవరో తెలుసా? ఆ పెద్ద కొడుకు చచ్చాడు, చంపేశాడు దేవుడు. రెండో వాడు వచ్చాడు. ఆ రెండో వాడికి మరిది ఉంటే ఆ రోజులు వాళ్ళ ధర్మాలు అవి. ఆ ధర్మం జరిగించడానికి అన్న భార్య వదిన్ని ఎప్పుడైతే చేసుకున్నాడో, ఆ చేసుకున్న తర్వాత ఇప్పుడు వదిన అవ్వదు, అతనికి భార్య అవుద్ది. ఆ భార్యను చేసుకున్న తర్వాత వీడు చేస్తున్న పని ఏంటి తెలుసా? ఒకవేళ నేను ఈవిడికి పిల్లల కన్నా నా పిల్లలని ఎందుకంటారు, నా అన్నయ్య పిల్లలు అంటారు కనుక ఈవిడితో నా శరీర కోరికను తీర్చుకుంటాను తప్ప ఈవిడికి మాత్రం నా వల్ల బిడ్డలు పుట్టకూడదని. ఈ మాట అక్కడ రాయబడిన మాట నేను చెప్తున్నాను, తప్పుగా అర్థం చేసుకోకండి. వాడు రెత్తెన్స్ని నేలకు వదిలేశాడంట. అంటే వాడు ఏదైతే పిల్లల ఉత్పత్తి క్రమానికి పురుషుడి నుండి వచ్చే శుక్ర కణాలు ఉన్నాయో ఆ శుక్ర కణాలని వాడు నేల విడిచాడు. దేవుడు చూశాడు, ఒకసారి చూశాడు, 2 సార్లు చూశాడు. వాడు చేస్తున్న తుంటర పనికి ఈ రెండో వాడిని కూడా చంపిపాడేశాడు. మొదటోడు చచ్చాడు చెప్పండి, రెండో వాడు చచ్చాడు, ఇక మూడో వాడు ఉన్నాడు. ఆ మూడో వాడి పేరే చెప్పండి శేల. ఈయన చేద్దామంటే భయం వేస్తుంది ఇప్పుడు ఎవరికి? యోధాకి. దేశం కాని దేశం, కుటుంబం కాని కుటుంబం అన్య ప్రాంతానికి పోతే యోధా గారికి మూఢనమ్మకాలు వచ్చేసాయా, మూఢనమ్మకాలు కానీ నమ్ముతున్నాడా అనిపిస్తుంది చదువుతుంటే.
ఆ మూఢనమ్మకాలు ఏంటి చెప్తున్నా, ఈ పిల్లని చేసుకుంటే మా మొదటోడు చచ్చిపోయాడు, ఆ పిల్లని చేసుకుంటే మా రెండోవాడు చచ్చిపోయాడు, ఇప్పుడు పిల్లని ఈ మూడో వాడిని కూడా చేస్తే మూడో వాడు కూడా చచ్చి అంటే నేరం ఎవరిది అన్నట్టు చూస్తున్నాడండి. కొంతమందికి వయసు పెరిగినా చెప్పండి బుద్ధి పెరగదు. కొంతమంది చూసారా, వీళ్ళ పోరంబోకు పనులన్నీ చేసి, పదం ఘాటుకుండాలని అంటున్నాను ఏమనుకోకండి, పోరంబోకు పనులన్నీ చేసి అంతా ఈ పిల్ల వచ్చాక మా కుటుంబం ఎలాగైపోయిందండి. ఈ పిల్ల ఏం చేసిందిరా మిమ్మల్ని? గ్రహాంతర జీవ పిల్ల. ఈ పిల్ల మా ఇంటికి వచ్చా మాకు ఏం కలిసిరండి అన్నాడు. మీకు తెరం లేదని చెప్పండి, ఆ కోడల మీద పడేడుతారు ఎందుకు? ఈ పిల్ల వచ్చాక ఇలాగ అయిపోయింది, ఈ పిల్ల వచ్చాక మా ఆర్థిక, ఈ పిల్ల వచ్చాక మా రావచ్చున్నారు, ఈ పిల్ల వచ్చాక కాదు మీకు తెరం లేక వచ్చింది ఇదంతా బాధ అంతా. మళ్ళీ చెప్తున్నా, ఆ పిల్ల ఏం చేసింది? మూఢనమ్మకాలు కదా. చాలా మంది చూడండి, ఆడపిల్ల అంటే ఏదో ఆ పుట్టింటిని వదిలి, ఆ పుట్టింటి వదిలి ఈ మెట్టింటికి వస్తే ఈ పిల్ల వచ్చాక మాకు అన్ని నష్టాలు వచ్చాయని రాసి రంపాన్ని పెట్టేసే ఆ పొరలేని పెద్ద తలకాయలు లేవు, అన్నీ మూఢనమ్మకాలే. యోధా కూడా ఇలాంటి నమ్మకాలు నమ్ముతున్నాడేమో. అందుకే చూడండి, పెద్దోడిని చేస్తే చనిపోయాడు, రెండో వాడిని చేస్తే చనిపోయాడు, ఇప్పుడు మూడో వాడిని చేసినా చనిపోతాడేమో అంకెట్టాడట. ఏమని? అమ్మా మా మూడో వాడు ఇంకా చిన్నోడు, వీడికి వయసు వచ్చిన తర్వాత నీకు కౌరు పంపుతాను, అప్పటి వరకు నువ్వు అక్కడే ఉండు, అప్పటి వరకు నువ్వు అక్కడ ఉంటే అప్పుడు నేను ఒక రోజు పిలుస్తా అంటే అలా పంపొచ్చా పిల్లనే? నా మాట్లాడండి. మొదట ఆయన చనిపోయాడు, రెండో ఆయన చనిపోయాడు, ఇప్పుడు పుట్టింటికి పంపుతున్నారు. ఆ పుట్టింటికి పంపితే వాళ్ళకి భయభక్తులు ఉన్న ఊరు అది కానాను ఊరు. ఆ ఊరికి పంపితే ఇప్పుడు ఆ పిల్లని ఏం చేస్తారు అంటే ఏం ప్లాన్ వేస్తాడు? మా వాడికి వయసు వచ్చే లోపు ఈ పిల్ల ఎవడో ఒకరిని చూసుకుంటుందో, లేకపోతే ఎవరినో ఒకరిని చేసుకుంటుందో, ఎవరో ఒకరికి ఇచ్చి చేసేస్తాడని పక్కా ప్లాన్ వేసి పంపించాడు. కానీ ఆ అమ్మాయి ఎలాంటిదంటే ఈ ఇంట్లో వాళ్ళని చేసుకోవాలని ఫిక్స్ అయింది. నా మాటలు అర్థమైందా? ఆ అమ్మాయి ఎప్పుడైతే చేసుకోవాలని ఫిక్స్ అయిందో ఆ సంతానం గుర్తుపెట్టుకోండి, ఆడు పెద్దోడు అయిపోయాడు, వస్తాడని చూసింది, పంపిస్తాడని చూసింది. ఎంత పంపిస్తాడని చూసినా ఆ అబ్బాయిని పంపించలేదు, పెళ్లి చేయలేదు, అతగాడి పనులు అతడు ఉన్నాడు, ఈ అమ్మాయిని వదిలేశారు. నేను మళ్ళీ చెప్తున్నాను, లేయమ్మ ఏడిస్తే లేయమ్మను వాదార్చిన దేవుడు ఒక ఆడపిల్ల అయిన తామారు ఏడుస్తుంటే ఆ తామారు పక్షాన కూడా దేవుడు నిలబడ్డానికి వచ్చాడు. ఏమైందో తెలుసా? వయసున్న దగ్గర నుండి వేస్తున్నాడు, యాసాల మీద యాసాలు. ఎవరు చెప్పండి? యోధా గారు. ఏజ్ దాటింది, మధ్యస్థం మిడిల్ ఏజ్లోకి వచ్చాడు. ఈ మిడిల్ ఏజ్లోకి కూడా వచ్చిన తర్వాత ఇప్పుడు యోధా గారు ఏం చేస్తున్నారంటే ఆ చిన్న కొడుకుని పంపకుండా ఎప్పుడైతే ఇలాంటి పనులు చేస్తున్నాడో ఒకరోజు అమ్మాయి పక్క స్కెచ్ చేసి కూర్చుంది. ఏంటది? 11 వచ్చి నుంచి చదువుదాం ఒకసారి. ఇతడు కూడా అని చెబుతూ 12 వచనంలో చాలా దినములైన తర్వాత యోధా భార్య చనిపోయిన. ఎవరు చనిపోయారట? నేను అడుగుతున్నాను చెప్పండి. దేశం కాని దేశానికి పోయి యోధా ఏం సాధించాడు చెప్పండి? పెద్ద కొడుకు చనిపోయాడు చెప్పండి, రెండో కొడుకు చనిపోయాడు, ఇప్పుడు చెప్పండి భార్య చనిపోయింది. ఎందుకు చనిపోయింది? ఆ పిల్లని ఏడిపిస్తున్నారు మీరు. మళ్ళీ చెప్తున్నాను, మీకు లెక్కలుంటే ఏమన్నా ఉంటే చూసుకోండి. ఆ అమ్మాయికి అర్థమయ్యేలా చెప్పండి. ఎవడ ప్లానింగ్ ఆడేస్తూ కూర్చుంటే మీరు అనుకున్నట్టు జరిగిపోవడానికి మీరు సృష్టికర్తలా? అమ్మాయికి అన్యాయం చేసేసి ఆ అమ్మాయిని బయటికి పంపేసి ఆ అమ్మాయి అంతలా ఏడుస్తుంటే పెద్దోడు పోయాడు, రెండో వాడు పోయాడు. అయ్యో యెహోవా దృష్టికి మా పెద్దోడు మా చిన్నోడే తప్పు చేసాడు అనుకోవడానికి బదులు తప్పంతా ఎవరిది అంటున్నాడు? తప్పు కొడుకులు గారి గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు మన ఇంట్లో వాళ్ళది తప్పు ఉండదు, బయట వాళ్ళదే తప్పు అన్నాడు చూస్తాం మనం. నేను అడుగుతున్నాను, తప్పు వాడు అడుగుతున్నాను, తప్పు ఆ అమ్మాయిది కాదు, తప్పు